హలో ఎవ్రీవన్, ఎగ్స్ తెచ్చుకున్నప్పుడు ఇటువంటి అట్టలు వస్తాయి కదా, వీటిని పడేయకుండా మంచిగా ఇంట్లోకే ఉపయోగపడేలా మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. ఎలానో చూపించేస్తాను రండి. ముందుగా ఈ అట్ట నుంచి ఇలా చిన్న చిన్న కప్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, వాటిని సెపరేట్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఒక్కొక్కటి సెపరేట్ చేసుకున్న తర్వాత దీనికి చుట్టూ ఉన్న ఎక్స్ట్రా అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఎక్స్ట్రాస్ కట్ చేసుకుంటే ఇలా చిన్న కప్ లాగా వస్తుంది. సేమ్ ఇలానే ఒక 10 కప్పులు కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న కప్స్ అన్నిటిని ఈ విధంగా రివర్స్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు కుల్ఫీ తిన్న తర్వాత ఈ స్టిక్స్ మిగిలిపోయాయి, అవి దాచుంచాను. తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు గ్లూ అప్లై చేసుకొని ఈ ఐస్ క్రీమ్ స్టిక్స్ అయితే ఇలా అంటించుకోవాలి. సేమ్ ఇప్పుడు ఒకదానికి ఏ విధంగా అయితే అంటించుకున్నానో మిగతా వాటన్నిటికీ కూడా అలానే కంప్లీట్ గా అంటించేసుకున్నాను. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా కనిపిస్తాయి. ఇప్పుడు వీటికి 10 రూపీస్ రంగీల పెయింట్స్ ఉంటాయి కదా, అవైతే వేసుకున్నాను. ముందుగా ఇలా ఒక కప్ అయితే రెడ్ వేసుకున్నాను. మిగతా వాటన్నిటికి డిఫరెంట్ కలర్స్ వేసేసుకున్నాను. చూడండి అన్ని కలర్ఫుల్ గా ఎంత బాగున్నాయో. ఇప్పుడు ఇలా మిడిల్ లో కొంచెం అంటే కొంచెం గమ్ అప్లై చేసుకొని నా దగ్గర ఉన్న హాఫ్ పర్ల్స్ అంటించుకున్నాను. అన్నిటికీ ఇదే విధంగా అంటించేసిన తర్వాత ఈ స్టిక్స్ ఇలాగే కనిపించడం కన్నా ఇంకొంచెం రియలిస్టిక్ గా కనిపించడానికి గ్రీన్ కలర్ పెయింట్ వేసేసాను. మిగతా వాటన్నిటికీ కూడా ఇదే విధంగా వేసేసుకుంటే ఇలా కనిపిస్తాయి. ఇప్పుడు వీటిని తీసుకెళ్లి మనకు నచ్చిన ఫ్లవర్ వాస్ లో వేసేసుకోవచ్చు. చూడడానికి చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా నేను గివ్ అవే ఇస్తానని ఒక వీడియోలో చెప్పి ఏ కామెంట్ కి అయితే ఎక్కువ లైక్స్ వస్తాయో ఆ కామెంట్ కి ఇస్తా అని చెప్పాను. కానీ ఆ వీడియోకి ఎక్కువ వ్యూస్ రాలేదు, అలా అని కామెంట్స్ కూడా ఎక్కువ రాలేదు. సో ఇంకా 2 డేస్ చూసి నేనే ఒక మంచి కామెంట్ ని పిక్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తాను. వీడియోలో ఛానల్ నేమ్ కింద లింక్ ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే పార్టిసిపేట్ చేయండి. ఇంకా ఈ 2 ఫ్లవర్ వాసెస్ లో ఈ ఫ్లవర్స్ ఏ ఫ్లవర్ వాస్ లో బాగా అనిపించాయో కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు.